భీముడు తన గదతో దుర్యోధనుడు తొడలని ఏ విధంగా కొట్టాడు, అలా కొట్టడానికి గల కారణం మీకు తెలుసా? ద్రౌపది పరాభవంలో దుర్యోధనుడు ఎంతో పొగరగా, ఇప్పుడు నీ 5గురు భర్తల దగ్గర అసలు ఏమీ లేవు, వాళ్లే సేవకులైపోయారు, నువ్వొచ్చి నా దగ్గర ఉండు అని ద్రౌపదికి తొడ చూపిస్తాడు. అప్పుడు భీముడు ఎంతో కోపంగా లెగిసి శపథం చేస్తాడు. ఏ తొడలవుతే నువ్వు చూపించావో, నా భార్యని మమ్మల్ని అవమానించావో ఆ తొడలను నరికేసి ముక్కల ముక్కలు చేస్తానని అంటాడు. ఆఖరగా యుద్ధమంతా అయిపోయిన తర్వాత భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడికి భీముడు చేసిన శపథం గుర్తుకొచ్చి భీముడికి గుర్తు చేస్తాడు. ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి కొన్ని నియమాలుంటాయి. నేల మీద నిలబడి యుద్ధం చేస్తే అది గదా యుద్ధం, ఆకాశంలో ఎగిరి చేసేది అది గదా యుద్ధం అవదు. దుర్యోధనుడు భీముడు తల మీద కొట్టడానికి తన 2 కాళ్ళతో గాల్లో ఎగిరాడు. వెంటనే భీముడు అదే అదునుగా దుర్యోధనుడు తొడలని కొట్టేశాడు. తొడలు చీలిపోయి రక్తం కారుతూ దుర్యోధనుడు నేల మీద పడిపోయాడు. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే జై కృష్ణ అని కామెంట్ చేయండి.